ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. ప్రాజెక్టుల కాస్ట్ పెంచి ప్రజాధనాన్ని వృధా చేస్తోందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పై ఇరిగేషన్ నిపుణులతో అధ్యయనం జరిపిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. All these irrigation projects and drinking water projects has increased 2 to 3 to 4 times, and we are certain that there is a lot of padding by the state government to increase the project cost and open the doors of corruption. The Congress party will of course give the presentation which has to be given in the next 1 week, and also at the same time we will set up a small committee of competent, eminent, retired engineers of irrigation department who will do the detailed analysis of each project and the project cost, and then take up the issue with the state government as to why are you wasting money on a project which can cost 100 crores, you are saying it will cost 400 crores. So this will have to be taken up. తిరిగి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపరిచేందుకు 30 జూన్ లోపల మండల జిల్లా కమిటీలన్నీ కూడా కొత్తగా నియామకం చేస్తాం. అదే విధంగా జూలై నెలలో 30 జూలై లోపల అన్ని గ్రామ స్థాయి మరి కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్ట్ నెలలో పోలింగ్ బూత్ వారీగా కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా జూలై నెలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరితో పెద్ద ఎత్తున ఒక శిక్షణ తరగతుల కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. జూలై నెలలో అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొత్త జిల్లాల విషయంలో ఫార్మేషన్ ఆఫ్ న్యూ డిస్ట్రిక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రభుత్వం ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారానే చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.